సాధారణంగా సురక్షితమైన శృంగారం కోసం ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఎయిడ్స్ వంటి ప్రమాదకర వ్యాధుల పట్ల హెచ్చరిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు లండన్కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు. శృంగార సమయంలో ఎదుటి వ్యక్తికి ఏదైనా లైంగిక వ్యాధులుంటే ఈ కండోమ్ రంగు మారి హెచ్చరిస్తుంది. ఈ వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. లండన్లోని న్యూటన్ అకాడమీ స్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులు చిరాగ్ షా, ధాన్యాల్ అలీ, నవాజ్ ఈ రంగులు మార్చే కండోమ్ను కనిపెట్టారు. వీరికి కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ ఆలోచన రావడం విశేషం. వీరి ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడమే కాకుండా పలు అవార్డులు కూడా దక్కాయి. ఈ కండోమ్ ఉపరితలంపై ఒక ప్రత్యేకమైన పొర ఉంటుంది. ఇది బ్యాక్టీరియా లేదా వైరస్ వంటి వ్యాధికారక క్రిములను గుర్తించిన వెంటనే రంగు మారుతుంది. ఏ వ్యాధికి ఏ రంగు మారుతుందో కూడా ప్యాకింగ్ మీద స్పష్టంగా వివరించారు. ఈ కండోమ్ ట్రాఫిక్ సిగ్నల్ లాగా పనిచేస్తూ మన ఆరోగ్యం పట్ల మనల్ని అలర్ట్ చేస్తుంది. ఏ రంగు వస్తే ఏ వ్యాధి ఉన్నట్లో ఈ విధంగా గుర్తించవచ్చు. క్లామిడియా అనే వ్యాధి ఉంటే కండోమ్ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. హెర్పస్ వైరస్ సోకినప్పుడు ఆ కండోమ్ ఎల్లో కలర్ లోకి మారుతుంది. సిఫిలిస్ అనే వ్యాధిని గుర్తించినప్పుడు బ్లూ కలర్ లోకి మారుతుంది. హ్యూమస్ పాపిల్లోమా వైరస్ ఉంటే పర్పుల్ రంగులోకి మారుతుంది. చాలా సందర్భాల్లో తనకు వ్యాధి ఉందన్న విషయం వారికే తెలియదు. అటువంటి సమయంలో ఈ కండోమ్ ద్వారా వెంటనే విజువల్ అలర్ట్ లభిస్తుంది. దీనివల్ల వెంటనే డాక్టర్ను సంప్రదించి సరైన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలం రక్షణ కోసమే కాకుండా ముందస్తు ఆరోగ్య హెచ్చరికగా కూడా పనిచేస్తుంది. ఈ ఆలోచన 2015లోనే వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దీనిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ కండోమ్ తయారీ ఖర్చు చాలా ఎక్కువగా ఉండడంతో ఇంకా భారీ స్థాయిలో మార్కెట్లోకి రాలేదు. అలాగే దీనివల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయంపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇది మార్కెట్లో సాధారణ కండోమ్ లాగే అందుబాటులో లేదు. యువతలో లైంగిక ఆరోగ్య పట్ల అవగాహన పెంచడానికి, వ్యాధులు వ్యాపించకుండా ఆపడానికి ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో అవసరం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు భవిష్యత్తులో సురక్షితమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదపడతాయని ఈ విద్యార్థులు నిరూపించారు.